ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారం మొత్తంలోని మరి ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు? మనకి వృశ్చిక రాశి వారి యొక్క ఈ జూన్ నెల 2024 సంవత్సరంలో మనకి ఈ వారంలో జరిగేటటువంటిది ఏంటంటే గ్రహస్థితి లాభములో కేతువు, తర్వాత అర్ధాష్టమ శని, పంచమ రాహు, షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి. సప్తమంలో చక్కగా రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల లాభములో కేతుగ్రహ ప్రభావం వలన ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదనకు తిరుగులేదు, ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు, చక్కగా ఎంత వర్క్ లోడ్ ఇచ్చినా సరే అంతటినీ కూడా చక్కగా సమర్థవంతంగా వాళ్ళు చేసుకుంటారు. తమదైనటువంటి మార్క్ వేసుకోవాలా తమ ఉద్యోగంలో అనేటటువంటి ప్రయత్నం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలకు వెళతారు. వీళ్ళని నమ్ముకొని కనుక ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళని నమ్ముకొని తీర్థయాత్రకి వెళితే మధ్యలో వదిలేసి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ కోపం ఎక్కువ వస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో. ఆ కోపంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేటటువంటిది వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ రైతులకు వచ్చేసరికి అంత మంచిగా పంట ఉండదు అనమాట. వీళ్ళు వేస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి పంట పాడవకుండా. ఇక పనులు, ఇంతవరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఒక్కొక్కటి క్లియర్ అవుతూ వెళ్తూ ఉంటాయి. వ్యక్తిగత జాతకాలను బట్టి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఇన్ జనరల్ వృశ్చిక రాశి వారికి ఏంటంటే గురుజు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మెరుగుపడింది అని మనం చెబుతాం అనమాట. అలాగే మహిళలు కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. వీళ్ళు కొత్త స్నేహాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో తగులుతాయి. అందులో జాగ్రత్తగా కనుక వీళ్ళు స్నేహాలు చేసినప్పుడు జాగ్రత్త చూసుకోకుండా చేసుకున్నట్లయితే బోల్తా పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వీళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక చేపల రొయ్యలు, చెరువులు, బిజినెస్లు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోళ్ల ఫారాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. పుస్తకాల షాపులు, ఫ్యాన్సీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. కొత్త కోర్సుల్లోకి, నూతన కాలేజీల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వవు. పెళ్లి చూపులు చూసుకుంటారు. మోడమని చెప్పినా సరే, మనంతా చెప్పినా సరే మోడంలో ప్రస్తావన చేయకూడదన్నా వెళ్తారు. పెళ్లి చూపులు సెట్ చేసుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు. కానీ వివాహాలు మాత్రం కావు. ఇక ఇంతకాలంగా పెళ్ళై మాకు 15 సంవత్సరాలు అయిందండి, 12 సంవత్సరాలు అయిందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు వివాహాలు అనేటటువంటివి, సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతారన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి యొక్క కష్టాలన్నీ కూడా ఫలించినాయి. ఇప్పుడు వాళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ వృశ్చిక రాశి తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, తమ పిల్లల్ని కనుక గారాబం చేసిన, వాళ్ళు కనుక పిల్లల్ని కనుక సపోర్ట్ చేసిన, వాళ్ళని భ్రష్టత్వం చేసినట్లు లెక్క అనమాట. కాబట్టి స్టూడెంట్స్ లాగే చూడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఇఫ్ యూ స్పేర్ ద స్కేన్ యూ స్పాయిల్ ద చైల్డ్ అంటాం. పిల్లల్ని కొట్టకుండా కనుక బాల్య వయసులో కనుక పెంచినట్లయితే స్పేర్ కర్ణ వాళ్ళ యూ స్పాయిల్ ద చైల్డ్, పిల్లడు పాడైపోతాడు. కాబట్టి అతి గారాబాలు ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఎక్కువ చేస్తారు. పిల్లలు పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలన్నమాట. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ వారంలోని మొత్తం వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఈ వారంలోని వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయంటారు? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్ గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ పేద దేవాలయంలో కానీ అధిక పారితోషికాన్ని ఇచ్చి చేసుకోవాలి. ఎందుకంటే శని దోషం ఎవడో పట్టడు, అందువల్ల ఎక్కువ డిమాండ్ చేస్తారు వాళ్ళు ఇవ్వాలి కూడా. అలాగే నల్ల నువ్వుల్ని
నల్ల నువ్వుల ఉండల్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. జమ్మి చెట్టుకు నీళ్లు పోసి జమ్మి చెట్టుకి ఆరాధన చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ వారం. ఓకే. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.